ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గ సీమ రాసివ్వవా పులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము మీరు ఇప్పటి వరకు లారీలో సైకిల్ పెట్టి తీసుకెళ్ళడం చూస్తుంటారు. ఫస్ట్ టైం సైకిల్ మీద లారీ పెట్టుకొని తెచ్చా. అయితే మీరు ఎక్కండి, నేను లాగుతాను. తీగలాగితే డొంక కదలాలి, డొంక లాగితే తీగ కదలకూడదు. వెనకరా గుడి ముందు చెట్టు కట్టేయాల్సిందా నాకిచ్చి కట్టేశారు. అప్పటి నుంచి మొత్తం పోయింది. అనసూయం చూడవే, చూడు ఆ గ్లామర్ చూడు ఎలా ఉందో. నేను ఎక్కడ ఉంటుండగా అటు చూస్తారేంటండి? న్యూస్ పేపర్ వచ్చాక ఫస్ట్ సినిమా పేజీ చదివిన తర్వాత మెయిన్ పేజీకి వస్తామే. అలాంటప్పుడు నాకెందుకండి 3 ముళ్ళు వేశారు? నేను 3 ముళ్ళు వేసాను అనుకున్నా, తర్వాత తెలిసింది 3 బొక్కలు ఉన్న స్విచ్ బోర్డులో వేలొచ్చానని. వీళ్ళ నాన్న మాది భూములు అమ్మే వ్యాపారం అన్నాడండి. రియల్ ఎస్టేట్ అనుకున్నా. ఉన్న భూములన్నీ అమ్ముకుని అడుక్కునే ఫ్యామిలీ నాకేం తెలుసు. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మో, కోడలేని అత్త గుణవంతురాలు. ముద్దు చేసిన కుక్క మూతి నాకేను ఓయమ్మో, చనువు చేసిన పిల్లం సంకనెక్కేను. సెటర్ లైసెన్స్ చాలు. రాత్రి 12 గంటల వరకు ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు? ఆ టైం వరకు మేలుకు నువ్వేం చేస్తున్నావు? మీరు ఎప్పుడు వస్తారని 5 గంటల నుంచి గుమ్మం దగ్గర వెయిట్ చేస్తాను తెలుసా? నువ్వు లోపలికి వెళ్తే వద్దామా, నేను కిటికీ దగ్గర 5 గంటల నుంచి వెయిట్ చేసే తెలుసా? రాత్రి మీరు నాకు నగలు కొని వచ్చినట్లు కళ్ళొచ్చింది తెలుసా? కొనిచ్చానా? జాగ్రత్తగా దాచుకో, మళ్ళీ కొనిచ్చడం కష్టం. అతి తక్కువ స్థలంలో ఎక్కువ డెకరేషన్ చేసే ఏరియా ఏది? ఇంకేది ఆడవాళ్ళ మహమే. తక్కువ స్థలంలో బీభత్సమైన డెకరేషన్ చేస్తారు వాళ్ళు. ఇంకేంటి విషయం? పోలీస్ ట్రైనింగ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ రోజు రావాలా? ఏంటండి పోలీస్ ట్రైనింగ్ వెళ్తున్నారా? ఇన్నాళ్ళు నీ దగ్గర ఖైదీగా ఉన్న నేను ఇప్పటి నుంచి పోలీస్ అవబోతున్నానే. ఎస్ఐ జీతం ఎక్కువ, పోలీస్ కానిస్టేబుల్ జీతం తక్కువ అని అంటారు ఎందుకండి? ఏం చేయమంటావే? అదృష్టం అడ్డం తిరిగితే బార్బర్ షాప్ కూడా బట్టతలు వస్తుంది. మనం ఏం చేస్తాం? సరే క్షేమంగా వెళ్ళి రండి. అసలు మీ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్లు మరీ ఎక్కువైపోయినాయండి. ఎలా ఉన్నాయంటే అప్పట్లో చక్కెర డబ్బా మీద ఉప్పు అని రాసేవాడు చీమలు పట్టకుండా. కానీ ఈ వెబ్సైట్ వాళ్ళు ఉప్పు డబ్బా మీద చక్కెర అని రాస్తున్నారు. మళ్ళీ చీమలు దెబ్బడిపోతున్నాయి. మనం ట్రైనింగ్ వెళ్ళిపోవాలి. పోలీస్ ట్రైనింగ్. పోలీస్ ప్యాంటు వేసేస్తా, కాలర్ పట్టుకుని చంపేస్తా. నువ్వు కాకి ప్యాంట్ వేసినట్లేదురా, కాకే ప్యాంట్ వేసినట్టుంది. ఐఎమ్ బీటెక్ స్టూడెంట్. ఎందుకు పాస్ అయ్యానో తెలియదు. ఐఎమ్ సిఏ స్టూడెంట్. ఎప్పుడు పాస్ అవుతానో తెలియదు. నీ పేరేటా? ఎంతకి? కార్తికేయ. కాలకేయ కజిన్ బ్రదర్ లాగా ఉన్నాడు. ఈడు కార్తికేయ ఏంటి? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఏంటండి అలా చూస్తున్నారు? నేను అమ్మాయినే. మా అమ్మ మా నాన్న అబ్బాయిలా పెంచారు అంతే. అబ్బాయిలా కూడా పెంచలే, అదో రకం. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ రోసి. అబ్బా, నీ అందాన్ని చూడ్డానికి నా నాలికి కళ్ళు లేవు, నిన్ను పొగడ్డానికి నా కళ్ళుకు నాలిక లేదు. ఇది విన్నాక మిమ్మల్ని ఇద్దరిని కొట్టడానికి నా కాళ్ళకి చెప్పులు లేవు. సైలెన్స్. నేను చాలా స్కిట్. కిట్టు కాదురా, స్ట్రిక్ట్. అదే అందరూ కలిసి ఇలా దూకాలి, ఇలా ఎక్కాలి, ఇలా వేయాలి. ఈ దూకటాలు ఎక్కటాలు ఎయ్యటాలు మీకు తెలిసినంతగా మాకు తెలియదు మాస్టారు. అందుకే మీ అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చా. అదేంటండి దాని నుంచి ట్రైనింగ్ అన్నారు, ఇక్కడ ట్రైన్లు కనబడతలేదేంటి? ట్రైనింగ్ అంటే ట్రైన్లు బస్సులు ఉండవురా. ఇలాంటి వాడే యూట్యూబ్ లో ట్యూబ్ ఉంటుందని పంచర్లు వేసుకుంటూ కూర్చున్నాడు అంట. ముందు మీ అందరి తాయితలు వేసుకోండి. అయ్యి బాబోయ్, ఎందుకండి? ట్రైనింగ్ లో మనకు ధైర్యం కావాలి కదా, దానికోసం మాట. అందరూ లైన్ లోకి రండి. లైన్ లోకి రమ్మంటే మీ ఇద్దరు లైన్ వేసుకోమని కాదు, లైన్ లోకి రండి. ట్రైనింగ్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని మీరు బాగా ఫాలో అవ్వాలి. ఓకే అండి. శత్రువు మన మీద దండయాత్రకు వస్తున్నాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆడ గుండెల్లో నేను నిద్రపోతాను. వాడు గుండె ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అంటారా నిద్రపోవడానికి? నువ్వు అప్పుడప్పుడు మిమ్మల్ని అడవుల్లో జంతువుల మధ్య వదిలేస్తా, దాన్ని ఫీల్డ్ క్రాఫ్ట్ అంటారు. ఆల్రెడీ జంతువుల మధ్య ఉన్నాం కదండి, మళ్ళీ అడవిలోకి ఎందుకు? ఇక్కడ చేయండి చాలు. పోలీసులు అందరూ చాలా ఫిట్ గా ఉండాలి. ఫిట్ గా ఉండాలంటే రన్నింగ్ అవసరం. మీరు అందరూ రన్నింగ్ చేయాలి. బహిర్భూమికి వెళ్ళి బలవంతంగా కూర్చున్నట్టు కూర్చోటం ఏంట్రా? ఇగో దీన్ని విసిరాలి. షార్ట్ పుట్. నేను ఫస్ట్ విసురుతా. నువ్వు విసిరితే రామోజీ ఫిలిం సిటీలో పడిద్ది. ఆ తర్వాత మేమే విసరాలి. కర్ర విసురుకోవాలా?
వెనకుండానే ఇదిగో ఇదిగో రే ఇదిగో రే ఇప్పటికైనా అర్థం చేసుకో ఉరిమే మేఘం కురవదు. మీరందరూ బాడీలు ఎక్కడ తేడా కొడుతుంది అబ్బా ఒకసారి మీ అందరినీ కొలవాలండి. అందరూ అన్ని విసిరారు, నేను విసిరాలి. చాట్లో బియ్యం తెచ్చుకొని ఇసురు. అరే అరే నువ్వు ఇలా అనకరా, ఆల్టో కారు డిక్కీ లేపినంత మాత్రం ఆడి కారు అవదు. ఎలా అంటున్నాడు తగలయ్యా వారి దగ్గరికి వెళ్ళ టైప్ చాలదు. ఇప్పుడు మీరు తాడెట్టుకుని పైకి వెళ్ళండి. ఏమండి తాడట్టుకొని నేను పైకి వెళ్ళిపోతానండి. పైకి వెళ్తాం మాత్రం గ్యారంటీ, తాడెక్కుతావు లేదో మాత్రం నేను చెప్పలేను. పోలీస్ ట్రైన్ అని చెప్పి ఉగ్రవాదులు తయారు చేస్తున్నాడు. పులిహోర పులిహోర ఏంట్రా? పులిహార్ సోదరులారా మీరు అందరూ ఒకసారిగా పులిహార అనండి. నీ పులిహారలో నా తాలింపు నువ్వు ఒక్క నిమిషం ఎక్కడే ఉండు. వీటితో పాటు మీరు కూడా నేరస్తలే, నడవండి. నా ఉగ్రవాద సోదరులారా మీ మెల్లో ఉన్నది సైనైడ్, వెంటనే తాగి మింగండి. కొంచెం నువ్వు అక్కడే ఉండరా. నీ పులిహార సోదరుడు నువ్వు అక్కడే ఉండు. ఈ పులిహార సోదరుడు మొత్తం పెట్టండి అడుగు నోట్లో. మనం సర్పంచ్ అయ్యాం కదా, జనాలు మన ఏమన్నా అడుగుతున్నారా? పేమెంట్ అడుగుతున్నారు. టీములో వాళ్ళు కాదు. గుడిలో గోడ మీద ఎవడో ఏదో రాశాడండి. కార్తీక్ కి తన్మయ్యకి ఏదో ఉంది. హలో ఆ కెవ్వు కార్తీక్ ని తన్మయ్యని జబర్దస్త్ నుంచి తీసారంట. ఊరికేదో జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ రోజు సాయంత్రం అది కాదా రజ్జి నీ లంగవుని బాగుంది, ఏడు కుట్టించినావు? మిషన్ పైననే ఎందుకు లేట్గా వచ్చారు? గర్ల్స్ ప్రాబ్లమ్ సార్. ఓకే గో. నువ్వెందుకు లేట్గా వచ్చినావురా? బాయ్స్ ప్రాబ్లమ్ సార్. నువ్వెందుకు లేట్గా వచ్చినావురా? పర్సనల్ ప్రాబ్లమ్ సార్. నువ్వురా? ఆయనకి ప్రాబ్లం అన్ని అయిపోయింది సార్. మగాళ్ళే గొప్పోళ్ళే. ఏ విషయంలో? మేము మిమ్మల్ని కొట్టామనుకో ఊళ్ళో అందరికి చెప్తారు. అదే మీరు మమ్మల్ని కొట్టామనుకో మా నీడకు కూడా చెప్పాం. ఏంట్రా నిన్న నువ్వు ఒక అమ్మాయి వస్తే షట్టర్ వేసావంటే షాప్ ఎందుకు? కదా చలికాలం షట్టర్ వేసుకోమన్నా.